గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు ఎమ్మెల్యే ఆయన బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. సో కాంగ్రెస్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటున్నాడు. రీసెంట్గా మనం ఒక ప్రెస్ మీట్ కూడా చూసినాం. మీడియా వాళ్ళతో మాట్లాడుతూ మీరు ఎందుకు ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకున్నారు, మీ క్యాంప్ ఆఫీస్లో రేవంత్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకోలేదంటే, కేసీఆర్ ఆయన 10 సంవత్సరాల ముఖ్యమంత్రి ఉండు, ఆయన ఫోటో పెట్టుకుంటా నా ఇష్టం అన్నట్టు ఆయన మాట్లాడాడు. కానీ రేవంత్ రెడ్డి ఫోటో కూడా పెట్టుకోవాలి కదా. కేసీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఫోటో ఆయన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో అలాంటి మహిపాల్ రెడ్డి ఆ విధంగా మాట్లాడడం, తాజాగా ఆయన కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాడు. కార్యకర్తల సమావేశం పెట్టుకొని ఏమంటున్నాడు, సో కాంగ్రెస్ పార్టీ డాష్ పార్టీ అని ఆయన మాట్లాడడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఇప్పటికే చాలా వరకు కూడా సీరియస్ అయినారు. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇక్కడ ఒక స్ట్రాటజీ కూడా ప్లే చేస్తుండా. ఎందుకంటే రీసెంట్గా తీన్మార్ మల్లన్న సస్పెన్షన్కి గురైండు. తీన్మార్ మల్లన్న పార్టీ కోసం బహిరంగంగా మాట్లాడి కులగణన సర్టిఫికేట్ని, కులగణనకు సంబంధించిన సర్వే రిపోర్ట్ని కాల్చడం ఇవన్నీ కూడా చేసినాడు. మీనాక్షి నటరాజన్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆయనను సస్పెండ్ చేసింది. సో మహిపాల్ రెడ్డి కూడా ఇలాంటి వైఖరి ఉంటే ఆయనను కాంగ్రెస్ పార్టీ ఏమైనా సస్పెండ్ చేస్తుందా? ఆయన బీఆర్ఎస్ వైపు ఉండాలని చూస్తున్నాడు, బీఆర్ఎస్కి దగ్గరగా జరగాలని చూస్తున్నాడు. ఈ టైంలో ఇలాంటి కామెంట్స్ చేసి తనను తానే సస్పెన్షన్కు గురయ్యే విధంగా చేసుకుంటే అప్పుడు ఆయనకు బీఆర్ఎస్లో చేరిపోవడానికి లైన్ క్లియర్ అవుతుంది. ఇలా కూడా అనుకోవచ్చు. సో తీన్మార్ మల్లన్న కూడా గూడెం మహిపాల్ రెడ్డి కామెంట్స్ పైన రియాక్ట్ అయ్యాడు. తాజాగా ఆయన ఛానల్లో ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. గూడెం మహిపాల్ రెడ్డి కార్యకర్తల సమావేశం పెట్టి ఈ విధంగా ఆయన మాట్లాడినాడు. కాంగ్రెస్ పార్టీ నా డాష్ పార్టీ అని చెప్పి మాట్లాడిండు. గూడెం మహిపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండు కదా, రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయాడు కదా, రేవంత్ రెడ్డి సమక్షంలోనే కండువా కప్పుకున్నాడు కదా, ఆయనను కూడా సస్పెండ్ చేస్తారా? ఆ దమ్ముందా? లేకపోతే రెడ్డి గారు అంటే గూడెం మహిపాల్ రెడ్డి రెడ్డి కాబట్టి సస్పెన్షన్కి తావు లేదా, సస్పెన్షన్ చేసే దమ్ము కాంగ్రెస్కి ఉందా అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక సవాల్ విసిరిండు తీన్మార్ మల్లన్న. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇలా గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరినా కూడా ఈయన వైఖరి ఈ విధంగా ఉంది కాబట్టి పటాన్ చెరువులో రాబోయే ఈ 3.5-4 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా, ఏ పిలుపుకిచ్చినా కూడా ముఖ్యంగా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్కే పెద్దపీట వేయాలి, ఆయనకే అన్ని పదవి బాధ్యతలు ఇవ్వాలి, ఆయనకే ఫుల్ ఫోర్స్, ఆయనకే ఫుల్ పవర్స్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మాట్లాడుతుంది. సో గూడెం మహిపాల్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తారా లేదా అనేది అయితే చూడాలి. మరోవైపు గూడెం మహిపాల్ రెడ్డి ఎవరైనా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో అధికార పార్టీలో చేరినప్పుడు ఖచ్చితంగా క్యాంప్ ఆఫీస్ కానీ లేదా వాళ్ళు పార్టీ కలర్ అంతా కూడా మార్చేస్తారు. ఆ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో ఇంట్లో పెట్టుకుంటారు. కానీ గూడెం మహిపాల్ రెడ్డి వైఖరి వేరే విధంగా ఉంది. అండ్ ఇంకా కేసీఆర్ ఫోటోను పెట్టుకోవడం, మీడియా అడిగినా కూడా నా ఇష్టం అనడం కాంగ్రెస్ పార్టీకి అయితే దూరంగా కనిపిస్తుంది. సో అక్కడ ముఖ్యంగా కాటా శ్రీనివాస్ గౌడ్ సంబంధించి ఆయనకు వ్యతిరేకంగా నీలం మధు కూడా బీఎస్పీ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడానికి కారణం కూడా ఈ నీలం మధు అనే చెప్పుకోవచ్చు. అలాంటి నీలం మధుకి మళ్ళీ మెదక్ ఎంపీ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి మెదక్ ఎంపీ జగ్గారెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటుండే. జగ్గారెడ్డి సీనియర్ మోస్ట్ లీడరు, పీసీసీ పదవి రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత చాలా వరకు కూడా గవర్నమెంట్ వచ్చే వరకు కూడా ఫైట్ చేసిండు రేవంత్ రెడ్డి పైన. కానీ ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. జగ్గారెడ్డికి ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటుండే, చాలామంది సీనియర్ అని సపోర్ట్ చేస్తుండే అని కూడా వాదన లేవు. సో గూడెం మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేస్తుందా లేదా వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కాబట్టి లైట్ తీసుకొని న్యూట్రల్గా ఉంటుందా? అలాగే తీన్మార్ మల్లన్న ఊరుకుంటాడా? ఏం జరుగుతుందనేది చూడాలి మరి.